బీడీ కార్మికులు మళ్లీ ఆందోళన బాట పడుతున్నారు. వేతనాలు పెంచాలని, పుర్రె గుర్తును తొలగించాలని గతంలో ఆందోళన చేసిన కార్మికులు ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కారు. బీడీ కట్టలపై డేంజర్ గుర్తును తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల మంది బీడీ కార్మికులున్నారు. బీడీలు చుడితేనే వీళ్లకు పూట గడిచేది. రోజంతా శ్రమించినా దక్కేది అంతంత మాత్రమే. దీనికి తోడు ఎప్పుడు ఏదో ఒక అంశం కార్మికులను ఆందోళన గురిచేస్తూ ఉంటుంది. గతంలో బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించాలని భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. కేసీఆర్ ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసినప్పుడు ఇదే అంశం అప్పట్లో ప్రధాన అంశమైంది. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కార్మికులకు మద్దతు ప్రకటించాయి. పుర్రె గుర్తును తొలగించాల్సిందేనని డిమాండ్ చేశాయి. చివరకు కేంద్రం తలొగ్గి పుర్రె గుర్తును తొలగించింది. అయితే తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి బీడీ కట్టపై 85% డేంజర్ గుర్తు, అలాగే బీడీ కట్ట తయారీ, ఎక్స్పైరీ డేట్లను ముద్రించాలంటూ కేంద్రం 727 జీవోను జారీ చేసింది. ఈ జీవోపై బీడీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. డేంజర్ గుర్తును ముద్రించడం వల్ల అమ్మకాలు తగ్గి ఉపాధి దెబ్బతింటుందనేది కార్మిక సంఘాల వాదన. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న బీడీ కార్మికులకు కొత్త నిబంధనలతో మరిన్ని ఇబ్బందులు తప్పవనేది వారి ఆందోళన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి డేంజర్ గుర్తు ముద్రించాలన్న జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వల్ల ఈరోజు బీడీ కార్మికులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈరోజు బీడీ కార్మికుల జీవన మరణ సమస్యను ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని జీవో నంబర్ 727ను రద్దు చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్య బీడీ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు 2006లో పుర్రె బొమ్మకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని బీడీ కార్మికులకు నష్టం కలిగించే జీవన్ రద్దుకై ఈ ప్రభుత్వం కూడా తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదల సంక్షేమమే తమ ధ్యేయమంటున్న ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.